హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. చాలా మంది చూస్తారని ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సోది లేకుండా మనం అయితే వీడియోకి అయితే ఎంటర్ అయిపోదాం. వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. సో ఎవరైతే జాయిన్ అవ్వలేదో సో వెళ్ళైతే జాయిన్ అవ్వండి. అక్కడ ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక పర్సనల్ గా మెసేజ్ చేసి సో మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఇన్ఫార్మ్ చేశాను. అదేంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తున్నారో సో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో చూస్తుంటారు. ఆ లాస్ట్ వీడియోలో 5 days బ్యాక్ నేను ఏం చెప్పానంటే, మనకి నెక్స్ట్ వీక్ లో ఈ 2025 నోటిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది అని నేను ఆల్రెడీ మీకు అందరికీ క్లారిటీగా చెప్పాను. సో చెప్పినట్టుగానే నిన్న నైట్ అయితే సో ఈ నోటిఫికేషన్ అది రిలీజ్ కావడం జరిగింది. సో నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో కానివ్వండి, మీ రిలేటివ్స్లో కానివ్వండి, మీ కొలీగ్స్లో కానివ్వండి, మీ వాట్సాప్ గ్రూప్లు కానివ్వండి, సో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి గ్రూప్స్లో, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ కొలీగ్స్కి. ఎందుకంటే దాదాపుగా చాలా మంది ఇంట్లో అందరూ అయితే 10th క్లాస్ పాస్ అయి ఉంటారు. సో 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి అయితే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు. సో 10th క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో సో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో తద్వారా ఏంటంటే ఇన్ఫర్మేషన్ ముందే తెలుసుకుని సో వాళ్ళైతే డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకుంటారు. సో ముందే ప్రిపేర్డ్గా అయితే ఉంటారు అప్లికేషన్ చేసుకోవడానికి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే సో నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో వీడియో మాత్రం ఎక్కడైతే స్కిప్ చేయకండి. సో స్కిప్ చేస్తే కనుక మీకైతే ఇన్ఫర్మేషన్ అర్థం కాదు. అండ్ అలాగే మీకైతే టాపిక్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు అర్థం కాదు. సో మనకైతే నిన్న నైట్ అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి వచ్చేసి ఈ పోస్టల్ జీడీఎస్, బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో మనకు ఆల్రెడీ రీసెంట్గా 2024 జూలైలో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. చాలామంది అయితే అప్లై చేశారు. బట్ చాలామందికి అయితే జాబ్ అనేది రాలేదు వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ వల్ల. సో ఈ నోటిఫికేషన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ అయితే చేయకండి. సో ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. సో ఈ పోస్టల్ జీడీఎస్లో వచ్చేసి మీకు ఆల్రెడీ తెలుసు. సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం, అండ్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం, అండ్ అలాగే డాక్ సేవక్. సో ఈ 3 రకాలటువంటి పోస్టులు అయితే ఈ పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్లు అయితే ఉంటాయి. సో మీరైతే ఈ 3 పోస్టులకి ఎట్ ఏ టైం అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు బీపీఎం రావచ్చు మీ లక్ ఉంటే, లేదంటే ఏబీపీఎం రావచ్చు, లేదంటే డాక్ సేవక్ రావచ్చు. సో మీరు పెట్టినటువంటి ప్రిఫరెన్సెస్ వల్ల మీరు పెట్టినటువంటి ప్రిఫరెన్సెస్ బేస్డ్ మీద అయితే ఈ జాబ్ అనేది మీకైతే వస్తుంది. సో మనకి శాలరీ చూసుకుంటే కనుక బీపీఎంకి వచ్చేసి అరౌండ్ 12,000 to 30,000 మధ్యలో ఉంటుంది. అండ్ అలాగే ఏబీపీఎం, డాక్ సేవక్స్కి వచ్చేసి మనకి అరౌండ్ 10,000 to 24,000 మధ్యలో అయితే మనకైతే శాలరీ అయితే ఉంటుంది. అండ్ ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఆల్ పోస్ట్ చూసుకుంటే కనుక సో మనకి బీపీఎంకైనా, ఏబీపీఎంకైనా, డాక్ సేవక్కైనా ఈ 3 పోస్టులకు వేటికైనా అప్లై చేయాలనుకున్నా కూడా మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years ఉండాలి. అండ్ అలాగే మ్యాక్సిమం వచ్చేసి 40 years అయితే ఉండాలి. సో ఇందులో రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది. సో ఒకసారి చూసుకుంటే కనుక కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ చూసుకుందాం. మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్, అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎలాంటి రిలాక్సేషన్ ఉండదు. అండ్ అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years అయితే ఉంటుంది. అండ్ డిజబిలిటీస్ పీడబ్ల్యూడీ ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years. ఒకసారి అయితే మీరు చూసుకోండి. సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక. అండ్ అలాగే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకి సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ లోపు మనకు వచ్చేసి 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ జీడీఎస్ ఈ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ 10th స్టాండర్డ్. సో మనకి జస్ట్ 10th పాస్ అయినట్టుగా సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో మనం వచ్చేసి ఈ జాబ్స్కి అనేది అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి అదర్ క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉండాలి. అంటే మనకి కంప్యూటర్ మీద ఎంతో కొంత అవగాహన ఉండాలి. అండ్ అలాగే నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్. సో మనకైతే సైకిల్ తొక్క అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇందులో రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఇందులో వేకెన్సీస్ అనేటివి ఎస్సీ వాళ్ళకి ఎస్సీ వేకెన్సీస్ ఉంటాయి, ఎస్టీ వాళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ కింద వేకెన్సీస్ ఉంటాయి. అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకి ఓబీసీ కింద, పీడబ్ల్యూడీ వాళ్ళకి పీడబ్ల్యూడీ కింద, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కింద. అండ్ అలాగే ఇందులో యూఆర్ పోస్టులు కూడా ఉంటాయి. లైక్ యూఆర్కి ఎవరైనా ఎలిజిబులే. సో మీకు లక్ ఉంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో కూడా మీరైతే జాబ్ అయితే ఈజీగా అయితే కొట్టుకోవచ్చు. అండ్ అలాగే హౌ టు అప్లై అని చూసుకుంటే కనుక అప్లికేషన్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఇన్ ద ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకైతే ఆన్లైన్లో అయితే మనకైతే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే కనుక ద అప్లికెంట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఏ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్.
సో ఓకే, అర్థమైంది కదా. సో వాళ్ళు ఏమంటున్నారంటే, సో ఎవరైతే ఈ అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటారో సో వాళ్ళకి వచ్చేసి ఈ మెరిట్ లిస్ట్ అనేటివి మనకి సిస్టమ్ జనరేటెడ్, అంటే కంప్యూటర్ అనేది జనరేట్ చేస్తుంది మెరిట్ లిస్టులు. సో ఇందులో ఎలాంటి హ్యూమన్ బీయింగ్స్ మనుషులు అయితే ఇన్వాల్వ్ అవ్వరు. సో ఎందుకంటే మనుషులు ఇన్వాల్వ్ అయితే మన గ్యాంబ్లింగ్ జరుగుతుందన్న ఒక చిన్న అదితోనే అయితే మనకిదే ఈ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళైతే మనకైతే ఈ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయితే చేస్తారు. సో కమ్యూనికేషన్ ఆఫ్ సెలెక్షన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఇందులో కనుక మనకి మెరిట్ లిస్ట్లో కనుక మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే కనుక సో ఏమవుతుందంటే మనకైతే మెయిల్కి ఆర్ మెసేజ్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది. సో ఏమనంటే, యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విత్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ బ్లా అండ్ బ్లా, యూ హ్యావ్ టు కమ్ విత్ యువర్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ ఇన్ ద టైమ్ అని అయితే మీ మెయిల్కి ఆర్ మీ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే వస్తుంది. సో అప్పుడు మరి ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి మీరు జాబ్ వస్తే కనుక చూసుకుంటే కనుక, మార్క్ షీట్ అంటే 10th క్లాస్ ఒరిజినల్ మేమో, అండ్ అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీ ఆధార్ కార్డ్, అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎస్టీ, ఓబీసీ వాళ్ళు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్, అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళు పీడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు యూఆర్ కేటగిరీలో సెలెక్ట్ అయితే కనుక మీరు ఎలాంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, సో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ తీసుకెళ్తే సరిపోతుంది. అండ్ అలాగే కింద చూసుకుంటే కనుక మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏ మెడికల్ ఆఫీసర్, అంటే మీ మండలంలో ఉంటాయి కదండి మన గవర్నమెంట్ హాస్పిటల్, సో అక్కడికి వెళ్ళి మెడికల్ సర్టిఫికేట్ ఒకటైతే తీసుకొని మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే సో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీకు కనుక మన 2 తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కనుక మీకు ఎక్కువ కాంపిటీషన్ ఉంది అని అనిపిస్తే కనుక మీరు ఇంతకుముందు ప్రీవియస్గా ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉంటే, ఇన్ కేస్ మీకు జాబ్ రాదని మీకు అర్థమై ఉంటే మీరు వేరే స్టేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఛత్తీస్గఢ్ హిందీ, అంటే మన 10th క్లాస్ మార్క్ షీట్లో హిందీ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి 10th పాటు సో మీరు ఈ బీహార్ అండ్ ఛత్తీస్గఢ్ స్టేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఒక్కసారి చూడండి, బీహార్కి అప్లై చేసుకోవచ్చు, ఛత్తీస్గఢ్కి అప్లై చేసుకోవచ్చు, ఢిల్లీకి అప్లై చేసుకోవచ్చు, జార్ఖండ్కి అప్లై చేసుకోవచ్చు, మధ్యప్రదేశ్కి అప్లై చేసుకోవచ్చు, అండ్ అలాగే నార్త్ ఈస్ట్కి అప్లై చేసుకోవచ్చు, ఇలా జార్ఖండ్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీకు కనుక తక్కువ పర్సంటేజ్ ఉంటే కనుక సో మీరు ఈ స్టేట్స్కి అప్లై చేసుకొని మీరైతే జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. వన్స్ మీరు వేరే స్టేట్కి వెళ్ళి జాబ్ చేసిన తర్వాత ఒక 2 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీరైతే ట్రాన్స్ఫర్ అయ్యి తెలంగాణ వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోవచ్చు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి అయితే వెళ్ళిపోవచ్చు. మనకి నిన్న అఫీషియల్గా నోటిఫికేషన్ నైట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఒకసారి చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ జీడిఎస్ సెక్షన్. సో ఇక్కడ చూడండి, న్యూఢిల్లీ డేట్ వచ్చేసి 16/1/2025, అంటే నిన్న నైట్ అయితే మనకైతే రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్. సో ఒకసారి చూడండి, సబ్జెక్ట్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2025 ప్రిపరేటరీ ఎక్సర్సైజ్. సో చూడండి, ఇక్కడ యాక్టివిటీస్ చూసుకుంటే కనుక డాటా ఎంట్రీ అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ ద వేకెన్సీస్ బై ద డివిజన్స్. సో డివిజన్స్ లైక్ కరీంనగర్, శ్రీకాకుళం ఇలా డివిజన్స్ ఉండే కదండి. సో వాళ్ళు ఫ్రీజ్ చేయాలి, వాళ్ళ డివిజన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఇంకా మిగిలి ఉన్నాయి అనేటువంటి వాళ్ళు డాటా అనేది ఫ్రీజ్ చేసి సో వాళ్ళైతే ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. సో దాని టైం షెడ్యూల్ చూసుకుంటే కనుక 17/1/2025, అంటే ఈ రోజు నుంచి 22/1/2025 ఈ రోజు నుంచి వెళ్ళి 22nd డేట్ వరకు అయితే వాళ్ళైతే డాటా అనేది ఫ్రీజ్ చేసి వాళ్ళైతే అప్లోడ్ అయితే చేస్తారు. అండ్ రీచెకింగ్ డాటా ఎంట్రీ, మళ్ళీ ఒకసారి రీచెక్ చేయడం అన్నట్టు. అప్రూవల్ బై సర్కిల్స్ ఆఫ్టర్ ద ఫ్రీజింగ్ ద డాటా ఎంట్రీ బై డివిజన్స్ వాళ్ళు డాటా ఫ్రీజ్ చేసి వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత సర్కిల్స్ లైక్ తెలంగాణ సర్కిల్, మధ్యప్రదేశ్ సర్కిల్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్, సో సర్కిల్స్ వాళ్ళు అప్రూవల్ చేస్తారు. ఎప్పుడు 23rd నుంచి వెళ్ళి 24th, అంటే 2 రోజులలో వాళ్ళైతే అప్రూవల్ చేస్తారు. అప్రూవల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి కింద ఇష్యూ ఆఫ్ ఆన్లైన్ నోటిఫికేషన్ 29/1/2025, ఈ మంత్ 29th రోజు మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది వాళ్ళైతే అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. 29th డేట్ రోజు అయితే మనకైతే ఆన్లైన్ వెబ్సైట్లో వాళ్ళు వచ్చేసి అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు. మీరైతే ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే వేకెన్సీస్ ఎన్ని టు బీ ఇంక్లూడెడ్, వేకెన్సీస్ ఎరేజింగ్ బిట్వీన్ 1/7/2024 to 31/12/2024, అంటే లాస్ట్ ఇయర్ 2024 జూలై 1 నుంచి మనకి మొన్న 31st December 2024కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి డ్యూ టు డెత్, రిసిగ్నేషన్, ట్రాన్స్ఫర్స్, డిశ్చార్జ్ ఇంక్లూడింగ్ వాలంటరీ డిశ్చార్జ్, టర్మినేషన్. సో ఇలా సో మనకి 31st December 2024 వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది రిసిగ్నేషన్ చేశారు, ఎంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు, డిశ్చార్జ్ అయ్యారు,
సో అలా ఆ వేకెన్సీ అనేటివి అన్నీ ఇందులో మనకి 2025 జనవరి నోటిఫికేషన్లో అయితే మనకైతే రాబోతున్నాయి. అండ్ అలాగే అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఆఫ్ షెడ్యూల్ జూలై 2024 మీకు ఆల్రెడీ తెలుసు, మనకి 2024లో రీసెంట్గా జూలైలో ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఆ జూలై నోటిఫికేషన్లో కూడా సో ఏమన్నా వేకెన్సీస్ అలా మిగిలిపోయి ఉంటే, ఎవరైనా జాబ్ వచ్చినా కూడా జాబ్కి వెళ్ళకుండా అలాగే ఉండిపోయిన వాళ్ళు ఉంటా కూడా సో ఆ వేకెన్సీస్ కూడా ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మనకైతే రాబోతున్నాయి. అలాగే మనకి రీసెంట్గా ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ అయింది. చాలామంది అయితే ట్రాన్స్ఫర్ అయ్యి ఒక చోటు నుంచి లేకపోతే ఒక చోటుకి వెళ్ళిపోయారు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా. సో ఆ వేకెన్సీస్ మనకి ఈ వేకెన్సీస్ చాలా వేకెన్సీ అనేటివి మనకైతే రాబోతున్నాయి. ఈ 2025 షెడ్యూల్ 1 జనవరి నోటిఫికేషన్లో అయితే మనకి ఇప్పుడు చాలా వేకెన్సీ అనేటివి రాబోతున్నాయి. సో మీకు ఇంకా డౌట్ ఉండొచ్చు బ్రదర్, మరి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఇంకా వేకెన్సీస్ గురించి ఏం చెప్పలేదని చూసుకుంటే కనుక మనకి ఈ 29th డేట్ రోజు మనకి వేకెన్సీస్ అనేటివి రిలీజ్ చేస్తారు. ఆ రోజు నుంచి వెళ్ళే మనకైతే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయితే అవుతాయి. అండ్ అలాగే ఇంకొకటి ఇక్కడ చిన్న మెన్షన్ చేశారు ఏంటంటే దేర్ ఫోర్ ద సర్కిల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ద స్ట్రిక్ట్ టైమ్ లైన్స్ కెప్ట్ ఫర్ కంప్లీటింగ్ ద ప్రిపరేటరీ ఎగ్జామ్స్ అండ్ ఫీజింగ్ ద వేకెన్సీస్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సో మేము ఇచ్చినటువంటి ఈ టైమ్స్ అన్నీ మీరు ప్రాపర్గా స్ట్రిక్ట్గా కంప్లీట్ చేయండి, ఈ వేకెన్సీ అనేటివి ఎన్నైతే ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేయండి అని అయితే వాళ్ళైతే క్లారిటీగా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి, డిజిటల్లీ సైన్డ్ బై రవి పహ్వా, డైరెక్టర్ ఆఫ్ GDS. సో మీకు కనుక ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఈ పోస్టల్ GDS జాబ్స్కి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా, ఎక్కడ అప్లై చేస్తే జాబ్ వస్తుంది, ఎలా అప్లై చేస్తే జాబ్ వస్తుంది, ఏం మిస్టేక్ చేయకుండా మీకు కనుక సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కావాలనుకుంటే కనుక కింద అప్లికేషన్ ప్రాసెస్ అని కమెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియో కూడా సో నేనైతే చేస్తాను డెఫినెట్లీ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండడానికి కింద కమెంట్ చేయండి. సో మీకు ఇంకా నేను చేయబోయే వీడియోస్ ఏ టాపిక్స్ మీద చేయాలో కూడా మీరైతే కింద కమెంట్ చేయండి. సో నేను ఎవ్రీ కామెంట్ అయితే డెఫినెట్లీగా చూస్తాను. అండ్ అలాగే వీడియో అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి అండ్ మీ బంధువులకైతే షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింకు, వాట్సాప్ గ్రూప్ లింకు, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పిన్ చేస్తున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండడానికి నాకైతే పర్సనల్గా మెసేజ్ చేసి సో నాతో మాట్లాడితే మీ డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇది గ్యాస్ మరి వీడియో. సో మీ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక మంచి వీడియోతో మరొక మంచి అప్డేట్తో ముందుంటా. అన్సెప్ టేక్ కేర్, గుడ్ బై.